రక్షణ తెచ్చాడు. సో మనం ఇంత ఒక గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పడాలి. అందులో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మనము ఇంత గొప్ప అమూల్యమైన భాగ్యాన్ని మనము పోగొట్టుకోవద్దు. చాలా అమూల్యమైన భాగ్యం ఇది. సో ఈ అమూల్యమైన భాగ్యంని చిన్న వాటితో చిన్న వాటితో మనం ఏం చేయకూడదు, పొడగొట్టుకోవద్దు. మనకి మరి ఏంది ఇంత గొప్ప సాక్షి సమూహము మనకి ఉండగా మరి సులువుగా చిక్కులు పెట్టు పాపంని విడిచిపెట్టి విశ్వాసంన కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచు మన పరుగు పందెంలో పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఏవి సులువుగా చిక్కులు పెట్టు. సో మనం బన్నీ తమ్ముడు ఒకటి పంచుకున్నాడు కదా, గర్వం అని. సులువుగా చిక్కులు పెట్టు పాపం. గర్వపడితే ఇంత గొప్ప రక్షణను ఏర్పాటుని దేవుడు చేసిన తర్వాత మనం గర్వపడి ఇంత ఒక భాగ్యంని బొడగొట్టుకుంటే దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఇదేంది సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఎంత భయంకరమైంది, సులువుగా చిక్కులు పెట్టు పాపం. మళ్ళీ హరీష్ తమ్ముడు అపవాదికి మనం ఏం చేయకూడదు, చోటు ఇవ్వకూడదు. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపం. అంటే ఎలా మనం అపవాదికి చోటు ఇస్తాము అంటే గర్వపడితే ఏమవుతుంది, చోటు ఇచ్చేస్తాం. కోపపడితే ఏమవుతుంది, చోటు ఇచ్చేస్తాం. అంటే కోపపడుట మనం చూసాం. ఇప్పుడు చిన్నపిల్లలకి కొన్ని విషయాలు చెప్తే అర్థం కాదు. అంటే చిన్నపిల్లలు మన్ను తింటారు, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? మన్ను తినొద్దురా అన్నం తినాలి అంటే ఆయనకి అర్థమవుతుందా? కాదు. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే అన్నం కంటే మన్ను టేస్ట్గా ఉంటుంది. ఆరిని ఏం చేయవలసి వస్తుంది, కొట్టవలసి వస్తుంది కదా, లేకపోతే వినడు. సో మనం పాపం చేయకుండా కోప్పడ వస్తుంది. ఎందుకంటే కోపంతో మనం చెప్పవలసి వస్తుంది. చిన్నపిల్లలకి తెలుసు, నాకుంటే తినకరా అంటే ఆడు తింటూనే ఉంటాడు కదా. కానీ మనం కోపపడవలసి వస్తుంది కదా. అలా పడాలి. నో డౌట్ మనం పిల్లల్ని పెంచేటప్పుడు కొన్నిసార్లు మనము మరి తల్లిదండ్రులంగా పెద్దలంగా కొన్ని విషయాలు మళ్ళీ ఖచ్చితంగానే చెప్పవలసి వస్తుంది, పొరపాటు ఏం లేదు. కానీ మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు. అలాంటి ఒక చిన్న విషయాన్ని నేను ఈరోజు మీతోటి పంచుకుంటా, ఓకేనా? మనం ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనము మరి ఇక్కడ మొదటి 2 వచనాలను మనం చద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు నిత్యమైన తీర్పు నన్ను పునాది మరలా వేయక మాని సంపూర్ణుల మగుటకు ఏమవుదాం, మనము సాగిపోదామంట. ఇది క్రీస్తుని గురించిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు ఏం కావాలంట, సాగిపోవాలంట. క్రీస్తుని గురించిన మూలోపదేశం ఏంటంటే ఇందులో ఒక్కటి నిత్యమైన తీర్పు. ఒక మూలోపదేశం ఏంది, నిత్యమైన తీర్పు. ఈ నిత్యమైన తీర్పుని గురించి అంత క్రైస్తవులైన వారు మనస్కరించట్లేదు, ధ్యానించట్లేదు. ఇది ఇటర్నల్ జడ్జిమెంట్ అంట. నిత్యమైన తీర్పు ఒకటి ఉన్నది. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు ఎదుట నిలబడుకొని మనం ఒక దినం మనం లెక్క అప్పజెప్పుకోవాలని మనము రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుతాం. మనం రోమీయులకు రాసిన పత్రిక మరి 14వ అధ్యాయము మరి 10వ వచనం నుండి చదువుదాం.
అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట ఆ, నిలుతుము. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట ఏందంట. వాము, మీరందరూ ఎప్పుడైనా ఈ వచనం చదివి భయపడ్డారా? మనమందరం కూడా దేవుని న్యాయపీఠం ఎదుట ఏం చేయాలంట? నిలబడాలి. మంచి చేసినా చెడు చేసినా న్యాయపీఠం ఎదుట మాత్రం మనం ఏం చేయాలి? నిలబడాలి. నిత్యమైన తీర్పు ఒకటి ఉంది కాబట్టి మనకు భయం కలగాలి. యేసుక్రీస్తు ప్రభు అయితే మనకి మరి ఇంత గొప్ప రక్షణను తెచ్చిపెట్టాడు. కానీ చిన్న చిన్న విషయాలలో మనము మళ్ళీ సులువుగా చిక్కులు పెట్టే విషయాలను చేసుకొని ఇంత గొప్ప రక్షణను భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోకూడదు. అందులో ఒక్కటి ఏంటంటే మనకందరికీ నిత్యమైన తీర్పు అనేది ఉన్నది. మనమందరం దేవుని సింహాసనం ఎదుట నిలబడాలి. ఈ నిత్యమైన తీర్పుని ఎలా తప్పించుకోవాలి అన్నది చెప్తాను. ఓకేనా? మన అందరికీ తీర్పు ఉన్నది కదా. ఇప్పుడు అందరు తీర్పుల్లో నిలబడ్డారు అనుకోండి, పెద్ద పెద్ద భక్తులు అందరు. నేను కూడా లైన్లు ఉన్నా అనుకోండి, గ్రంథాలు ఇప్పబడతాయి. ప్రభు చూస్తాడు, నన్ను చూడవలసి వస్తుంది. ప్రభా ఏమేమో ఏమో జర చూడు అని అప్పుడు గుండె కొట్టుకుంటుంటుంది. ఓకేనా? కొట్టుకునేటప్పుడు శాంసన్ నీ మీద ఏం లేదు, నీది క్లీన్ ఉన్నది బుక్ అన్నాడు అనుకో, అమ్మా గట్టెక్కిన ఏం లేదు అంటే మీకు అందరికీ కూడా అట్లా ఫీలింగ్ ఉండాలి కదా. అమ్మ మీ బుక్లు ఏమైనా రాసి పెట్టనియా? మీరు కూడా ఏమనుకోవాలి, ఇప్పటి నుంచే తుడిచేసేయాలి అవన్నిటిని. ఓకేనా? ఎంత హ్యాపీ ఉంటుంది ఆ దినంన. లేకపోతే లిస్ట్ తీసిండు అనుకో, ఏడు నీళ్ళు పడతాం. సో ఆ తీర్పులో ప్రవేశించొద్దంటే మనం ఏం చేయాలి, ఆ బుక్ క్లీన్గా ఉండాలంటే ఏం చేయాలి అన్నది కొన్ని విషయాలు నేను పంచుకుంటా. అంటే ఫుల్ టోటల్గా కాదు, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు చాలా సింపుల్గా చెప్పాడు. తీర్పు తప్పించుకోవాలంటే ఏం చేయాలని కొన్ని విషయాలు చెప్పాడు. దాంట్లో ఒక్కటి ఏంటంటే తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు అబ్బా ఎంత సులభంగా ఉన్నది కదా. ఏం చేయొద్దంట? మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనంలో ఏమున్నది? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకేం చేయబడది? తీర్చబడదు అని చెప్పేమంటా ఉన్నాడు. నీ సహోదరులో ఉన్న చాలు. ముందుగా ఏమన్నాడు? ఇప్పుడు ఈ జడ్జిమెంట్ని ఎస్కేప్ అయ్యే ఒక విధానం ఏంది? హౌ టు ఎస్కేప్ దిస్ ఇటర్నల్ జడ్జిమెంట్. ఈ నిత్యమైన తీర్పుని ఎలా తప్పించుకుంటామంటే చాలా సులభమైన పని ఏంటంటే ఇతరులను తీర్పు తీర్చదు. అబ్బా ఎంత మంచిగా ఉన్నది ఇది. కానీ మనకున్న బుద్ధి ఏంటంటే ఈ వేరే వాళ్ళని అందరినీ తప్పులు పట్టాలి. అందరు మన కంట్లో ఉన్న దూలంని చూడము, కానీ వేరే వారి కంట్లో ఉన్న నల్సుని తీయాలనుకుంటాం. నల్సుని తీయాలనుకుంటే గుడ్డివాడు పోయి మంచున్నోని కండ్లను ఆపరేషన్ చేస్తే ఉన్న కండ్లు అనిపోతాయి కదా. ఇంత కండ్ల దూలం ఉన్నదంటే కనిపించదు కదా. ఈడు పోయి వేరే కండ్లను ఆపరేషన్ చేస్తా అంటే ఏం చేస్తాడు? ఉన్న కండ్లు కూడా కొడతాడు కదా. మనం అలాంటి ఆపరేషన్లు చేయొద్దు. ఓకేనా? ఆపరేషన్ చేయాలంటే కూడా మొదట మన కంట్లో ఉన్న దూలం, అంటే దాని అర్థం ఏంటంటే నలుసు దూలము రెండుని కంపేర్ చేయండి. నలుసు ఎంత ఉంటుంది, దూలం ఎంత ఉంటుంది? ఇల్లు మొత్తం దాని మీద ఉంటుంది. అంటే అంత పెద్దగా ఉంటుంది దూలం. అంటే మన లోపల తప్పులు అన్నీ ఉంటాయి, వేరే వాని ఎదుట తక్కువ ఉంటాయి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాలని అనుకున్నాడు. సో మనం చాలా జాగ్రత్తగా
ఈ నిత్యమైన తీర్పుని తప్పించుకోవాలంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఏంటంటే ఇతరులను ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. ఈ తీర్పు అన్నది చాలా భయంకరమైనది. అది మనకు వెన్నతో పెట్టిన విద్య. మనం అలా తీర్పు తీర్చేస్తూనే ఉంటాం ఏదైనా కానీ. నో, నిత్యమైన తీర్పు ఉన్నది, జాగ్రత్తగా ఉండండి. సో ఈ తీర్పు తీర్చకుండానట్లు మనము కొన్ని విషయాలను మనం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుండి నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయంలో ఏమున్నదంటే దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభుని మరి జ్ఞానాత్మతో మరి దేవుని అందు భయభక్తులు గల ఆత్మతో నింపాడంట. నింపినందుకు యేసుక్రీస్తు ప్రభు చేసే కొన్ని పనులు మనకి అక్కడ చూస్తూ ఉన్నాం. చదువుదామా మొదటి నుండి. ఇశ్రాయి మొగ్గ నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఆ, ఎదిగి ఫలించును. ఫలించును. యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను ఆ, పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆయన మీద నిలుచును. యెహోవా భయము ఉమ్, అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అతనికి అంటే ఇదంతా యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడ్డది. ఆయన ఆత్మాభిషక్తుడు అని చెప్పబడున్నది. యెహోవా ఆత్మ ఆయన మీద నిలుస్తుందంటది. యెహోవా యందు భయభక్తులు ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుందంట. ఇంటి చూపును బట్టి ఇక్కడ చూడాలి, ఫస్ట్ పాయింట్ ఏమున్నదంటే యెహోవా యందు భయభక్తులు గల ఆత్మ ఆయనకి ఇంపుగా ఉంటుంది, ఉండుట ఇంపుగా ఉంటుంది. అభిషక్తుడు, ఆత్మాభిషక్తుడు మొదట చేసే పని ఏందో తెలుసా? కంటి చూపును బట్టి ఏం చేయడంట? అతడు తీర్పు తీర్చడు. అమ్మో, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడంట. వినిన దాన్ని బట్టి విను దానిని బట్టి ఆ, విమర్శ చేయడు. విమర్శ చేయడు. నీతిని బట్టి నీతిని బట్టి వీధులకు తీర్పు తీర్చును. ఫస్ట్ యెహోవా ఆత్మ చేత అభిషేకింపబడు వాడు చేసే పని ఏంటంటే తీర్పులు తీర్చాడు. దేన్ని బట్టి తీర్పులు తీర్చాడు? చూచిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి. దేన్ని బట్టి? చూచిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కండ్లు ఉన్నాయి చూడండి, చాలా మోసకరమైన కండ్లు. ఈ లోకం ఉన్నది చూడండి, చాలా మోసకరమైన లోకం. ఈ చెవులు ఉన్నాయి చూడండి, భయంకరమైనవి. ఓకేనా? నేను ఎందుకు ఈ కండ్లు, ఈ చెవులు మనం భయంకరమైనవి అని అంటే, మనం ఏం చేస్తామంటే ఏదైనా చూడంగానే అమ్మమ్మ చూసేసిన అన్నట్టు. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి ఒక ఊరు వాళ్ళు ఒక బస్ స్టాండ్లో నిలబడ్డారు అనుకోండి, అది చర్చి వాళ్ళు అయినరు అనుకోండి, చూసేసిన నేను అయిపోయింది. ఎందుకు నిలబడ్డారో, దేనికి నిలబడ్డారో ఎవరికి తెలియదు, కానీ చూసేసిండ్రు వీళ్ళు. ఇక నోరు దాటితే ఊడు దాడతాడు కదా, చూసేసిండ్రు, అన్నీ చూసేసిండ్రు. ఎందుకు నిలబడ్డారో తెలియదు. తెలుసా మనకేమన్నా? కానీ ఏం తీర్పులు తీర్చేస్తారు, వెళ్ళిపోతుంది. మీరేమైనా అలాంటివి చూస్తే దేవా నన్ను కాపాడజరా అని అడగాలి. నిజంగా మనం అనుకుంటాం అలా, కానీ ఎన్నో అలా అయిపోతూ ఉంటాయి, అలా చూస్తూ ఉంటాడు. ఒక దినం ఏమైంది, నేను మా చర్చి నుంచి బయటకు వచ్చి ఏదో కొనుక్కున్నా కిరాణా షాప్లో. కిరాణా షాప్లో కొనుక్కుంటే ఏమైంది, అతను చిల్లర లేదని మెల్లగా నన్ను చూసి ఏం చేసిండంటే, చిల్లర లేదు ఇగో అని సిగరెట్ చేతులు ఇచ్చిండు, చిల్లరకి బదులు. అమ్మో, ఆయన సిగరెట్ దాగా చిల్లర లేకపోతే లేకపోయిందని ఎవరైనా చూసిండ్రు అనుకోండి, అది అయిపోయింది స్టోరీ కదా. ఏం జరిగిందో తెలియదు, కండ్లకైతే ఏం కనిపిస్తుంది, ఆడి చేతులు ఇస్తున్నాడు నేను తీసుకోవాలి, ఇట్లా ఇస్తుండే అంటే దాని అర్థమైంది
కొన్నిసార్లు అట్లా అయిపోతుంది కదా. సో మనం ఎవ్వరం యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఏం చేయడు, తాను చూచిన దాన్ని బట్టి ఏం చేయడు, న్యాయంగా చూస్తాడు. వినిన దాన్ని బట్టి తీర్పు అమ్మో, ఈ కొండగాన్లు కొందరు ఉంటారండి, చాలా భయంకర కొండగాని మాటలు, అవి రుచికరమైన భోజనములు అంట. ఎవరైనా సాడీలు ఎవరి మీదనైనా చెప్పిండ్రు అనుకో, ఎంత చెప్పు చెప్పు అని ఏమింటారు చెవు ఇట్లా పెట్టి, అమ్మ అవి అబద్ధంలా నిజాలా తెలియదు, కానీ ఇంపుగా ఎక్కడ చూసినా పలానా అక్కడనే సైడ్లో ఉండేనండి, నన్ను చూసే ఇట్లా అయ్యిండ్రు అని అంటారు. ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక మీరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుండి నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఆత్మాభిషక్తుడై మొదట ఏం చేస్తా ఉన్నాడు, చూచిన దాన్ని బట్టి వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు, తీర్పు తీర్చాడు, కానీ న్యాయంగా తీర్పు తీర్చాడు. ఆయన హృదయ ఆలోచనలను బట్టి, నీ హృదయంలో ఏముందో చూసి దాన్ని బట్టి న్యాయంగా తీర్పు తీరుస్తాడు ఆయన. నువ్వు కూడా అలా న్యాయంగా తీర్పు తీర్చు, ప్రాబ్లం లేదు. నీ కంటిలోని దూలం తీసుకొని తీర్పు తీర్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుండి మనం ఆ విషయాన్ని నేర్చుకోవాలి. ఒకవేళ నేర్చుకోలేదనుకోండి, ఏమవుతుందో స్టోరీ చెప్తాం మీకు, ఓకేనా. మీరు అందరు అంటే ఈ సింపుల్ థింగ్, ఎట్లా మనం తీర్పులోనికి ఉత్తగానే అదేంటంటే ఏమంటాడంటే, పైసలు ఇచ్చి కష్టాలను కొని తెచ్చుకోవడం ఏంటంటే ఇదే. అంటే ఉత్తగా మంచిగా ఉన్న వాళ్ళు మంచిగా ఉండవచ్చు కదా, అలా పైసలు ఇచ్చి మరీ కష్టాలను కొని తెచ్చుకోవడం, మంచిగా ఎవరో పోని మనకెందుకు తీర్పు తీర్చినాం అనుకో, నిత్యమైన తీర్పులోనికి వచ్చేస్తాం కదా, ఎందుకు మనకు ప్రాబ్లమ్స్. ఎంత భయంకరమైంది అది. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చాలామంది జీవితాలలో నెమ్మది సమాధానం లేదంటే, ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో వాళ్ళ జీవితంని సతమతం చేసేస్తున్నారు, అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు మనం చదువుదాం, ఓకేనా. ఒకవేళ కనుక మీరు తీర్పు తీర్చిండ్రు అనుకోండి, ఏం జరుగుతుందో చదువుదాం మనం. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చద్దాం. రోమీయులకు రాసిన పత్రిక అందరం తీద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం 1 నుండి చద్దాం, ఓకే. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవరైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. నిరుత్తరుడవు అంటే ఉత్తరం నీ దగ్గర లేదు, ఆన్సర్ నీ దగ్గర లేదు. నిరుత్తరుడవై ఉన్నావు. తీర్పు తీర్చు మనుషుడా నీవెవరమైనా సరే, అంటే ప్రభు నేను చర్చికి పోయినా, నేను బైబిల్ చదువుతున్నా, కానుకలు ఇచ్చిన, సువార్త చెప్పిన, ఓ ఆడ తిరిగిన, ఈడ తిరిగిన, పాటలు పాడినా, నువ్వెవ్వరైనా సరే తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవరివైనా సరే, నువ్వేం ప్రసంగించినా, ఏం అద్భుతాలు చేసినా సరే, నీవు నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో దేని విషయంలో ఎదుటవానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని, నీవే నేరస్తుడవని, ఏ విషయంలోనైతే నువ్వు ఎదుట వ్యక్తిని తీర్పు తీరుస్తా ఉన్నావో ఆ విషయంలో నీకు నువ్వే ఏమవుతా ఉన్నావు, నేరస్తుడవని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకు అట్లా ఏమనగా తీర్పు తీర్చు నీవే అట్టి కార్యములే చేయుచున్నావు కావా. అట్టి కార్యములు చేయువారి మీద ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి
ఆ తీర్పు తీర్చు తీర్పు తీర్చు నువ్వు చేసే పనులే అట్లుంటే దేవుని అనుకుందువా? ఆ, ఉమ్, 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 చాలు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? ఎదుట వ్యక్తికి ఏదైతే తీర్పు తీరుస్తున్నావో సేమ్ పనులు నువ్వు చేసినావు అనుకో, ఎస్కేపే లేదంటా ఉన్నాడు. ఇప్పుడు మనల్ని మనము పరీక్షించుకుందాం. మనం చాలా మట్టుకు ఒకరిని కోపిష్టి అన్నాం అనుకో, మనం కోపడితే ఏంది కేసు మరి? సేమ్ మన రాయి తీసుకొని తల మీద కొట్టుకుంటుంటే ఎంతనో అంతనే అది కూడా అంతనేనా కాదా? ఎవరైనా రాయి తీసుకొని తలని కొట్టుకుంటారా అండి? ఎంత భయంకరం! సేమ్ పని. గర్విష్టి అన్నాం అనుకో, అమ్మో గర్విష్టి అన్నాం అనుకో, మనం గర్వపడ్డాం అనుకో, ఏంది అమ్మ అబద్ధాల కోరి అని అంటారు. నువ్వు అబద్ధాలు ఆడినావు అనుకో, ఏంది మరి? సేమ్ పనులు చేస్తా ఉన్నావు. అమ్మ స్వార్థం ఏం గదులని అది పీసినారిది, నువ్వు పీసినారి అనుకో, ఏంది మరి సంగతి? సేమ్ పనులు చేస్తున్నారు. కాకపోతే ఒకరు ఒక్క దాంట్లో, ఇంకొకరు ఇంకొక దాంట్లో ఉన్నారు. కానీ చేసే పనులు అవే. చూడండి, మనం ఈవెన్ తాగేవారు ఉన్నారు చూడండి, నేనేం సహకరిస్తలేను. తాగేవారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించారని ఉన్నది, తాగుబోతులు. అట్లనే నరుని కోపం కూడా దేవుని నీతిని నెరవేర్చేది. నాకు అనిపిస్తుంది నేను తాగుడు మానుట చాలా సులభమైంది నాకు, కానీ గర్వం స్వార్థం మానుట సులభమైతలేదు. కోపంతో నరకమే వస్తుంది, తాగుతే నరకమే వస్తుంది, గర్వంతో కూడా నరకమే వస్తుంది. ఏ రాయితోడు కొట్టుకుంటేంది? గనెట రాయి అయితే ఏంది, ఇటుక రాయి అయితే కొట్టుకున్నది రాయితోటే కదా, తల వలిగే పనులే కదా. అదే నేనేం దాగా నేను అంటే ఇటుక రాయితోటి కొట్టుకుంటున్నావు. గర్వం అనేది ఏంది? గన్నెట రాయి తెలుసా, 2 బద్దలు అయిపోతుంది. అది తెలుసుకోవాలి మనం. చాలామంది తెలుసుకుంటారు. తాగిపోతాడు వేస్ట్ ఫెల్ వచ్చింది, ఎందుకు తీర్పు తీరుస్తావు, నీకెందుకు? నిజంగా ఎంతోమంది తాగేవారికి గర్వం స్వార్థం అసూయ ద్వేషం లేదు, కానీ తాగని వారికి చూస్తున్నా మా భయంకరంగా ఉన్నది. చూస్తున్నా నేను, నోరు మూసుకొని ఉంటా, కానీ చాలామంది తెలుసుకుంటలేరు. మనం అందుకని ఈ ఫరిసేయులు ఉన్నారు చూడు, పెద్ద ఐటమ్స్. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి ఏమంటాడంటే, నాయనా మీరు ఎంత భయంకరస్తులు అంటే, విద్వరాలను దోచుకునేవారు, లోపట అజితేంద్రియంతో కుళ్ళుతో దోపుతో నిండుకున్నారు, మీకంటే ముందు సుంకరులు వేశ్యలు నా పరలోక రాజ్యంలో. ఎందుకు మనం కూడా అనుకోద్దు, అబ్బో సుంకరి వేశ్య, అమ్మో ఆమె జీవితం తెలుసా? దానికంటే భయంకరమైంది గర్వం తెలుసా మీకు? ద్వేషం, కోపం. కాబట్టి మనం ఎవరిని ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. ఒక్క మాట చదువుకొని ముగిస్తా ఇక్కడ. అంటే మనం ఒక ఇంట్రడక్షన్లా, నేను ఎక్కువ మీకు చెప్పేస్తే అంత కిచిడి అయిపోతుందని చెప్తలేను, ఓకేనా? ఒక చిన్న విషయం మనం తెలుసుకుంటే చాలు. మనం ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము మరి ఈ తీర్పుని గురించి చెప్తా ఉంటాడు. మన సహోదరుని చూసి కోపపాడు ప్రతివాడు దేనికి లోనవుతాడంట? విమర్శకులు ఉన్నాడు. ఈ తీర్పు తీర్చుకుంటా కోపం వచ్చి ఏం చేస్తామంటే మనము నరకంలో ఎండు కావచ్చు. కాబట్టి ఎవరిని కూడా మీరు ఏమనకండి, వ్యర్థుడా వేస్ట్ ఫెలో అని అనకండి, నరకాగ్నికి పోతాం మనం. సో మనం ఆ మాటలు చద్దాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శన అంటే ఏంది? తీర్పు. వేస్ట్ వేలో ఉన్నావు అని అన్నావు అనుకో, డైరెక్ట్ తీర్పు. ఎందుకు అనాలే? ఎందుకు తెచ్చుకోవాలి ప్రాబ్లమ్స్? ఆ నిత్యమైన తీర్పు ఉన్నది, మనం నిలబడాలి. ఎందుకు ప్రాబ్లమ్స్ మనకి? మీరు అలాంటి ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోకండి. సో
సహోదరుని మీద కోపపడువా ప్రతివాడునేమను విమర్శకు లోగనుగును, తన సహోదరుని చూచి తన సహోదరుని చూచి వ్యర్థుడా వ్యర్థుడా అనువా చెప్పువాడు వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ఆ మహాసభ కంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు అనమాట. నీ కేసుని ఎవరు కొట్టేయలేరు. లోకల్ కోర్టులు ఉంటే పర్వాలే, లోకల్ కోర్టు దగ్గరనే నీదేం చేయాలి, కొట్టేసేయాలి. ఎందుకు సుప్రీంకోర్టు దగ్గరికి పోతావు? ఆ కేసుని గెలవలేవు, అయిపోయింది, స్టోరీ ఫినిష్. ఓకే. ద్రోహి అని చెప్పువాడు ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూడండి, ఎవరినన్నా చూసి వేస్ట్ ఫెలో అన్నాం. ఇదంతా ఏంటంటే ఎవరిని వేస్ట్ ఫెలో అనకూడదు. ఏం చేయకూడదు? తీర్పులు తీర్చకూడదు. సో ఈ నిత్యమైన తీర్పుని తప్పి ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను అందులో ఒక్క విషయాన్ని పంచుకున్నాను నేను. కాబట్టి ఎదుట వ్యక్తికి తీర్పు తీర్చే మనమే ఆ పని చేస్తే దేవుని ఉగ్రతను తప్పించుకుంటామా? ఎందుకు మనకి? కాబట్టి ఆ నిత్యమైన తీర్పు ఎస్కేప్ కావాలంటే సింపుల్ థింగ్ ఏంది? తీర్పు తీర్చకూడదు. అప్పుడు ఏం చేయబడ్డది? నేను ఒక చిన్న ఉదాహరణ ఎప్పుడు చెప్తా, మీకు చెప్పుండొచ్చు కూడా చాలాసార్లు, ఇంకొకసారి చెప్తా. ఈ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ ఉన్నది కదా, యేసుక్రీస్తు ప్రభు అందరు వచ్చేసిండు కదా రాళ్ళు తీసుకొని. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మళ్ళీ న్యాయం అడగడానికి వచ్చిండ్రు. ఏమని? ప్రభా, వ్యభిచారము చేసిన స్త్రీని రాళ్ళతోటి కొట్టి చంపాలని ఉన్నది, మరి మీరేమంటారు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నెమ్మదిగా ఉన్నాడు. అంతా చెప్తాను నేను కొద్దిసేపట్లో మీ సంగతి అని. రాళ్ళతోటి కొట్టనీకి వచ్చిండ్రు, సరే అని మెల్లంగా యేసుక్రీస్తు ప్రభు ఏదో రాసుకుంటా ఉన్నాడు, రాసిండు. అయినా కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? అడుగుతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఓకే, రాళ్ళతోటి కొట్టాలని అయితే రాసున్నది, కానీ మీలో పాపం చేయని వాడు మొదట రాయి వేసినాడు అన్నాడు. అంతే. వ్యభిచారం చేయకుండొచ్చు కానీ వేరే పాపాలు అయితే చేస్తాడు కదా. అంటే వేరే పాపాలు వ్యభిచారం వేరే. మనకు చాలా మట్టుకు ఏంటంటే అన్ని వ్యభిచారం ఎక్కువ పాపం అనిపిస్తుంది. దానికంటే భయంకరమైంది గర్వం, కోపం. నేను చాలామంది అందులో చెల్లమల్లని చూసిన స్త్రీలని, వీళ్ళు దొంగతనం లంగతనం చేయరు కానీ కోపం, ద్వేషం, గర్వం, స్వార్థం అయితే నిండుగా ఉంటుంది. వాము చెప్పిన కదా, ఏ రాయితోడు కొట్టుకుంటేంది వద్దు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? ప్రభు చూసిన వ్యభిచారంలో పట్టుబడ్డది. అరే, నువ్వు పాపం చేయకుంటే కొట్టు, ఎందుకు కొడతావు ఉత్తగా? లేకపోతే అది రిటర్న్ నీకు తలుగుతుందా లేదా? సో మనం ఒక రూల్ తెలుసుకోవాలి, గోల్డెన్ రూల్. ఎవరిని రాళ్ళతోడు కొట్టొద్దు, అది తిరిగి రివర్స్ అవుతుంది. ప్రభు అన్నాడు అనుకో, ఓకే కొట్టినావా, సరే నీ గ్రంథం ఇప్పు తాను ఇప్పిండి అనుకో, అందులో వ్యభిచారం లేకుండా వచ్చి ఇంకా వేరే భయంకరమైనవి ఉన్నాయి కదా, మళ్ళీ వాటిని నుంచి తప్పించుకుంటాం. సో జ్ఞాపకం పెట్టుకోండి మీరు, నేను కూడా ఎవరిని ఏం చేయకూడదు, రాళ్ళతోటి తప్పిదంలో పడ్డా కానీ అలా ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా. ఎవరైనా మీరు కూడా తప్పిదంలో పడితే వాళ్ళని ముందుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమున్నదంటే, 1వ వచనం ఏంటి చూడ, సహోదరులారా, అందరం తీద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని ఏం చేయాలి? ఎవరైనా తప్పిదంలో పడ్డారు అనుకోండి, మనం ఏం చేయాలి? మనం శోధింపబడకుండానట్లు ముందుగా ఏం చేయాలి?
జాగ్రత్త. ఎందుకంటే అలవాటైన తప్పిదంలో పడ్డాడా రాళ్ళు తీసుకొని కొట్టుడే, కొప్పడుడే, తీర్పులు తీర్చేయడే. అది రివర్స్ వచ్చి మనకు తగులుతుంది. నేను అందుకని చూసిన నేను తప్పు చేసిన ఇది సాతానుడు చాలా సులువుగా పడేసే టెక్నిక్ ఏందో తెలుసానండి. ఎదుట వానితో తప్పు చేస్తే నేను పడిపోతున్నా. అది సాతాను యొక్క చాలా సులువైన టెక్నిక్. చూస్తున్నా, నేను డ్రైవింగ్ చేసుకుంటా మంచిగా పోతుంటా కదా, పోతుంటే ఎవడో అడ్డం వస్తాడు. ఎవడో అడ్డం వస్తే నేను నెమ్మదిగా ఉండాలి కదా, ఆడ అడ్డం వచ్చి వేదవా అని నా నోరు పోతున్నది. అరే ఇదేంటి ప్రభా, తప్పిదం చేస్తే నేను ఇక్కడ నా నోరు పాడవుతుంది, ఇది సంథింగ్ రాంగ్. సాతానుడు మంచి ఐడియా తీసుకున్నాడు. నన్ను పోయి తిట్టమంటావా? ఎవరిని తిట్ట నేను? అది సాతానునికి ఖచ్చితంగా తెలుసు. అట్లా కాదు బాబు, నీ ముంగట నేను వేస్తా గోలి, నాది వన్ షాట్ 2 birds కదా. నీ ముంగట తెప్పిస్తే నేను అమ్మో దేవా ఇదేదో డేంజరస్ ఉన్నది, దీన్ని మానేయాలి నేను. ఎదుట వ్యక్తులు తప్పులు చేస్తే మనకు కోపం వస్తుంది తెలుసా మీకు? లేకపోతే రాదు. సో గుర్తించండి, ఓకేనా? ఎవరైనా తప్పిదంలో పడితే మనం ఏం చేయకూడదు? మనం శోధింపబడకుండాన్నట్లు ముందుగాల మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే మనం శోధింపబడతాం ఎదుట వ్యక్తి తప్పులు చేస్తే. చూడండి, నేను ఇంకా మంచి విషయం చెప్తాను. దావీదేం తప్పు చేయలే. కాలక్షేపము కాకుండా ఏం చేస్తున్నాడు ఈయన? వాకింగ్ చేస్తున్నాడు మేడ మీద. ఎవరో స్నానం చేసుకుంటున్నారు ఐటమ్. ఇప్పుడు ఆమె చేసుకుంటున్నందుకు ఈయనేమయ్యాడు? క్లీన్ బోల్డ్ అయిపోయాడు. ఎవరు చేశారు? ఈయన చేయాలని ఇంటెన్షనలా? ఎవరో అని చూడడానికి వచ్చిండా? కాదు, ఆయన చరిత్రలో లేదు అట్లా. కానీ ఎవరో తప్పిదం చేస్తే, చూడండి మీరు కూడా, ఎవరో తప్పిదం చేస్తే మనకు ప్రాబ్లమ్స్ అవుతాయి. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా తప్పిదంలో పట్టుబడితే ఏం చేయాలి? మనము శోధింపబడకుండాన్నట్లు మనం జాగ్రత్తగా చూసుకొని అట్టి వాణిని సాత్వికంతో మంచితోలో నడుపురాలి, కానీ తీర్పు తీర్చకూడదు. సో మనం అందరం ప్రార్థన చేసుకుందాం. సాత్వికమైన మనసు అంటే క్వశ్చన్ ఏం చేయకుండా, రాళ్ళేమి లేపకుండా. ప్రభు అన్నాడు కదా, నేను కూడా నిన్ను ఖండించా, ఇక వెళ్ళి నువ్వు పాపం చేయకమని చెప్పాడు. ఇంత చక్కటి అమ్మ అని సంబోధించాడు కదా. కాబట్టి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఎదుట వ్యక్తి తప్పుదం చేస్తే మేము తీర్పులు తీర్చకుండా, మేము తీర్పులోనికి రాకుండా మమ్మల్ని తప్పించి, మరి మనమందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు వందనాలయ, మీకు వందనాలయ. ప్రభా మరి మేము సాత్వికమైన మనసుతో అట్టి వాణిని సరి అయిన త్రోవల్లో నడిపించుటకు సహాయం దయచేయండి అని. ఎవరైనా ఒక్కరు ఇద్దరు త్వరగా కొద్ది మాటలలో మరి ప్రార్థన చేయండి. దాని తర్వాత హరీష్ తమ్ముడు ప్రార్థన చేస్తాడు. ఆశీర్వాదంతో ముగించుకుందాం.